ఇంటర్నేషనల్ ఫెస్ట్ ఒక స్టూడెంట్ చేశాడు అంటే వాడికి మెచ్యూరిటీ కానీ, ఎక్స్పోజర్ కానీ, టీమ్ వర్క్ కానీ, ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. వాడు అటువంటి ప్రోగ్రామ్ చేయగానే వాడికి నేను ప్రపంచాన్ని జైన్ చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది సెకండ్ ఇయర్కే. ఇక్కడ మనం ఫైనల్ ఇయర్కి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన స్టూడెంట్కి ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే వాడు ఫైనల్ ఇయర్ డిగ్రీతోనే వెళ్తాడు, బయటికి భయపెడుతూ వెళ్తాడు. అందుకనే కాలేజీలో నేను ముఖ్యంగా చెప్తాను పిల్లలందరికీ, మీ చదువు సగమే, మిగతా సగము మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. అందుకని మా కాలేజీలో కూడా ప్రోగ్రామ్స్ వీలైనంతగా స్టూడెంట్ హ్యాండిల్ చేయాలి. వీలైనన్ని టెక్ ఫెస్ట్ కానీ, వర్క్షాప్స్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి. వీటి వల్ల వాటికి ఎక్స్పోజరు, ఈ కెపాసిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మనము అక్కడ ర్యాగింగ్, అక్కడ వాళ్ళు చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. వాడు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 2-3 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఉంటాడు. అలాగే కాలేజ్ లెవెల్ టీమ్స్, డిపార్ట్మెంటల్ లెవెల్ టీమ్స్ 2-3 ఇట్లా ఉంటాడు. వాడు చదువు అన్నది వాడికి సగం కంటే తక్కువ. అక్కడ మిగతా ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి వాడు తాపత్రయపడతాడు. నేను ఆ కమిటీలో మెంబర్గా ఉండాలి, ఆ ప్రోగ్రాంలో ఆర్గనైజర్గా ఉండాలి, ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఒకరి మీద ఒకరు పోటీలు పడి ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, వర్క్షాపులు ఇలాంటి కోర్సులన్నీ చేస్తుంటారు. అందువల్ల నా వాడికి అక్కడ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మన స్టూడెంట్స్ని చాలా పిటిబుల్ థింగ్ ఏంటంటే, మన ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీరు సిన్సియర్గా చేయండి అంటే 10 ప్రాజెక్టులు అక్కర్లా, కరికులంలో ఉన్న ఒక సెమిస్టర్లో చేయాల్సిన ప్రాజెక్ట్ మీరు సిన్సియర్గా చేయండి అంటే వాడు ఎలా తప్పించుకుందాము, ఫైనల్గా ఏ బుక్ ఏదైనా సబ్మిట్ చేస్తే మన పని అయిపోయింది కదా అన్న విధంగా ఉంటాడు. మరి ఈ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? మీకు ట్రైనింగ్ ఇంపార్ట్ చేస్తున్నాము, మీ లైఫ్ స్కిల్స్ ఇంపార్ట్ అవుతాయి రండి అంటే కొందరు రారు. అంటే వాడి కెపాసిటీ పెంచుకుందామన్న ఆలోచన వాడికి ఉండదు. అక్కడ మెయిన్గా ప్రాబ్లం. పిల్లవాడికి ఏంటంటే వాడి స్కిల్స్ పెంచుకుందాము, బయటికి వెళ్ళేటప్పుడు మనం పవర్ఫుల్గా తయారవుదాము అన్న ఆలోచన ఉండాలి. సో ఎప్పుడైనా సరే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సో అతను షైన్ కాదు. అందువలన అదే సో ఇక్కడ చదువుతో పాటు ఈ స్కిల్స్ అన్ని వాడు బాగా డెవలప్ చేసుకోవాలి. ఎంత డెవలప్ చేసుకుంటే వాడి లైఫ్లో అంత షైన్ అవుతాడు. సో అటువంటి క్రీమ్ గలవాడు ప్రస్తుతానికి మనకు దొరకట్లేదు. క్రీమ్ ఉండక్కర్లేదండి. ఇప్పుడు ఇక్కడ అక్కడికి వెళ్ళే దీనికి క్రీమ్ అక్కర్లేదు. మన కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ అయినా ఐఐటీలో వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తున్నారో మన స్టూడెంట్స్ కూడా అదే పొజిషన్కి వెళ్ళచ్చు. నాకు ఐఐటీలో సీట్ రాలేదన్న బాధ అక్కర్లేదు. ఇప్పుడు మన కాలేజీలో జాయిన్ అయ్యాడు, వాడికి మంచి చదువు అందిస్తాం. కాకపోతే వాడి స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత వాడిది. మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాము, లేకపోతే సర్టిఫికేషన్ కోర్సులు పెడతాము, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ పెడతాము, వర్క్షాప్స్ పెడతాము. ఇవన్నీ వాడు ఇన్వాల్వ్ అయ్యి వాడి స్కిల్స్ పెంపొందించుకుంటే డెఫినెట్గా ఐఐటి వాడు ఏ పొజిషన్కి వెళ్తాడో మనవాడు కూడా ఆ పొజిషన్కి వెళ్తాడనడానికి ఏమాత్రం డౌట్ పడతాడు. అంతేనండి. ఇవన్నీ వీడు వెళ్ళచ్చు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మనం మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. సార్ అట్లాగే మీరు పోస్ట్ డాక్టరేట్ కూడా కెనడాలో చేశారు కదా, అసలు అటువంటి వాతావరణం ఎట్లా ఉంటుంది అక్కడ యూనివర్సిటీలో వాతావరణం? ఇప్పుడు మనకి ఎట్లా ఉంది ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది? ఇక్కడ మనది అక్కడ 10th ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదవాలి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండాలి, కోట్లలో ఖర్చు అవుతాయి. వాళ్ళ ల్యాబ్స్ అన్నీ అలా కోట్లలో ఖర్చు పెట్టిన ల్యాబ్స్ ఉంటాయి. మన ల్యాబ్స్ లాగా ఉండవు. అక్కడ ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, అక్కడ స్లాబ్ని టెస్ట్ చేయాలంటే మన ఒరిజినల్ స్లాబ్ని టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే, ఒరిజినల్ స్లాబ్ మన ఇంట్లో ఎంత పెద్ద స్లాబ్ ఉందో అంత స్లాబ్ని టెస్ట్ చేసే, లేదు వాల్ ఉన్నదంటే ఇంత పెద్ద వాల్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది, లేకపోతే పిల్లర్ అంటే అంత ఒరిజినల్ పిల్లర్. కాబట్టి వాళ్ళు ఎక్విప్మెంట్కి, ప్రాక్టికల్స్కి చాలా హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మనము ఇక్కడ మనం ఇద్దాం అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు మనకు ఫీజులే ఉన్నాయండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది.
ఎగ్జాక్ట్గా రివర్స్. మన స్టేట్స్కి, వెస్ట్రన్ కంట్రీస్కి, అమెరికా, కెనడాకి, మన కంట్రీకి ఎగ్జాక్ట్గా రివర్స్. ఇక్కడ మనం 12వ క్లాస్ వరకు లక్షల పోస్ట్ చదివిస్తాము. 12వ తరగతి నుంచి ఇంజనీరింగు ఇలాంటివన్నీ ప్రొఫెషనల్ కోర్సులు వేటికి కోట్లు ఖర్చు పెట్టాలో వాటికోమో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. అప్పటిదాకా లక్షలు ఖర్చు పెడతాం. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఎగ్జాక్ట్గా రివర్స్. 12 వరకు కంప్లీట్గా ఫ్రీ. మరి ఇంజనీరింగ్ ఇలాంటివి చదవాలంటే కోట్లలో ఖర్చు ఉంటాయి ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే. అదేదో పిండి కొద్దీ రొట్టె ఉన్నది. మనకి కాలేజీకి ఎంత ఇన్కమ్ వస్తే దాని కొద్దీ ల్యాబ్లు డెవలప్ చేయగలము. ఇప్పుడు 10 కోట్లు పెట్టి సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ డెవలప్ చేయాలంటే ఫీజు 35,000 ఎక్కడ కుదురుతుంది? ఇక్కడేమో ఫ్రీ ఎడ్యుకేషన్. మనకు ఉండాల్సింది దీనికి మంచి ఫీజులు ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. మనదంతా రివర్స్. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి రీసెర్చ్ మీద, ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్ల అక్కడ రీసెర్చ్ బాగా జరుగుతూ ఉంటుంది. పిల్లవాడు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎక్కువ నాలెడ్జ్ పొందుతాడు. మనం అక్కడ లాగింగ్లో ఉంటాం. కొద్దిగా మన ఓరియంటేషన్, యాటిట్యూడ్ కూడా ఆ విధంగా మారాలి. ఇంజనీరింగ్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎల్కేజీకి ఎక్కువ ఖర్చు అవుతుందా? ఇక్కడ మన రాష్ట్రంలో ఎల్కేజీకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంజనీరింగ్కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సో ఎడ్యుకేషన్లో కూడా కొన్ని సిస్టమ్స్లో కొన్ని మార్పులు అనేవి చాలా తప్పనిసరిగా ఉన్నాయి. కాలేజీలకి ఎంత ఇన్కమ్ వస్తే మనం కాలేజీని మేనేజ్మెంట్ కూడా కాలేజీని డెవలప్ చేయడానికి అంత తాపత్రయపడతారు. ఇప్పుడు ఏమి లేకుండా మనం డెవలప్ చేసి ఇంటర్ని మీరు అన్నట్లు కెనడా వాటితో పోటీ పడాలంటే సాధ్యమయ్యేది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కానీ భారతదేశానికి మానవ వనరుల శాతం చాలా ఎక్కువగా ఉంది సార్. సో అటువంటి దాన్ని కూడా మనం ఎక్కువగా యూస్ చేసుకోవాలి. ఇప్పుడు కెనడా ఉంది సార్. కెనడా ఉంటే మ్యాక్సిమం ఉంటే ఒక 15 లక్షలు 20 లక్షల మంది జనాభా, మన స్టేట్ జనాభా కూడా మన స్టేట్ జనాభా అంతా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి వేరియేషన్కి ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్కి చాలా వేరియేషన్ వచ్చేసింది. సో మనం దాన్ని ఏ విధంగా చేసుకోవాలి సార్? మనం అనుకున్నట్లు ప్రొఫెషనల్ కోర్సెస్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఫీజులు కానీ లేకపోతే వాళ్ళు స్పెండ్ చేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండాలి. మనకు అలా ఆ డైరెక్షన్లో కనీసం ఫ్యూచర్లో అయినా వస్తాయి సార్. అట్లాగే ఇప్పుడు మీరు ఈ ఎంసెట్ మీద కానీ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మీద పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్? సివిల్ ఇంజనీరింగ్ మీదని కాదండి, వాటికి జనరల్గా ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి స్టూడెంట్కి ఏది ఇష్టమైతే ఆ బ్రాంచ్ జాయిన్ అవ్వటం కరెక్ట్ అండి. మనకి ఇష్టమైందని కాదు, ఫ్యూచర్ లేకపోతే ఫ్రెండో లేకపోతే అతని దాంట్లో జాబ్స్ బాగున్నాయని కాకుండా స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ అయితే అది జాయిన్ అవ్వటం బెటర్. అది ఫస్ట్ విషయం. తర్వాత రెండోది, ఏ బ్రాంచ్ జాయిన్ అయినా కూడా వాడు 4 years సిన్సియర్గా చదవాలి. ఈ 4 years వాడు ఎంత కష్టపడతాడో మిగతా 50-60 సంవత్సరాలు ఈ ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ ఎంత కష్టపడితే రేపు వాడు ఫ్యూచర్ 40-50 సంవత్సరాలు అంత దేదీప్యమానంగా ఉంటుంది. ఈ 4 years మనం కష్టపడకపోతే దాని ఎఫెక్ట్ మిగతా 50-60 సంవత్సరాలు దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో స్టూడెంట్కి మీరు ఈ రోజున మనకి ఇంజనీరింగ్ రావటం చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రాబ్లము, గవర్నమెంట్ ఫీజులు ఇవ్వటము, ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోవటము, సీట్ ఈజీగా రావటము, అది చాలా మంచి విషయమే. దాన్ని మనం కాదనకూడదు. గవర్నమెంట్ ఫీజు ఇవ్వటము లేకపోతే స్టూడెంట్కి ఈజీగా సీట్ రావటము, అది అందరూ ఇంజనీరింగ్ చేయగలుగుతున్నారు, మంచి సదవకాశమే. కానీ కొందరు స్టూడెంట్స్ దాన్ని ఫ్రీగా సీట్ వచ్చింది, కష్టపడకుండా వచ్చింది కదా అన్న ఉద్దేశంతో, ఏ బాధ లేకపోవడంతో దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. నిజానికి స్టూడెంట్స్కి తెలియని ఒక విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చే ఫీజు 1,40,000 లేకపోతే 1,50,000, అది పెద్ద విషయం కాదు. కానీ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ నేనేమీ పే చేయట్లేదు కదా అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని నగ్న సత్యం ఏంటంటే, వాళ్ళు ఏం పే చేస్తున్నారంటే ఒక స్టూడెంట్ యొక్క 4 సంవత్సరాల జీవితాన్ని పే చేస్తున్నారు. అది ఎన్ని 100 కోట్లు పెట్టుకుంటే వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ సార్. చాలామంది పిల్లలకి వాళ్ళ అపోహ ఏంటంటే వాడు ఏం పే చేయట్లేదు, నేను చదివినా చదవకపోయినా నా జేబులో రూపాయి పోవట్లేదు కదా అని అపోహ కొందరుకుంటుంది. కానీ అది నిజం కాదు. అసలు 1,40,000 ఒక లెక్కన ఇది 4 సంవత్సరాల జీవితంతో పోల్చుకుంటే 4 సంవత్సరాల జీవితాన్ని పే చేసి కాలేజీకి వస్తున్నాడు. అది 4 సంవత్సరాల జీవితాన్ని పే చేస్తున్నామంటే దానికి ఉపయోగం ఉండాలిగా ఫైనల్ వెళ్ళేటప్పటికి. అది దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఉపయోగం ఉంటే చేస్తాం. ఉపయోగం లేకుండా 4 సంవత్సరాల కాలేజీకి వచ్చి ఆషామాషిగా తిరిగి ఆకతాయిగా తిరిగి చివరికి సెకండ్ క్లాస్ డిగ్రీతో బయటికి వెళ్తే ప్రతి సంవత్సరం 3 లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. మనం ఎందుకు తీసుకోవాలి? 3 లక్షల మందిలో నిన్ను ఎందుకు తీసుకోవాలని క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ ఉండాలి.
స్టూడెంట్ ఆన్సర్ రెడీ చేసుకోవాలి 4 ఇయర్స్లో. 3 లక్షలు నన్ను ఎందుకు తీసుకోవాలి, దీనికోసం నన్ను మీరు తీసుకోవాల్సిందే అని గంట బదాయించి గట్టిగా చెప్పగలిగేటట్టు ఉండాలి. సో 4 సంవత్సరాల లైఫ్ని వీళ్ళు బిజీ చేస్తున్నారు. అది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ 4 సంవత్సరాలు సిన్సియర్గా చదువుకొని మనం అనుకున్నట్టు వాడి అదర్ లైఫ్ స్కిల్స్ జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుంటే 4 ఇయర్స్లో నోబడీ కెన్ స్టాప్. ఎవడూ ఆపలేదు వాడిని. ఏ ఇంజనీరింగ్ అయినా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ వీళ్ళకు కూడా ఈ చదివేటప్పుడు వీళ్ళకి గోల్స్ కూడా చాలా చిన్నవి ఉంటాయి. నేను రేపు జాబ్ 10,000 జాబ్ జాయిన్ అయితే చాలు, లేకపోతే 20,000 జాబ్ జాయిన్ అయితే చాలు అన్నట్లు ఉంటుంది. అలా కాదండి, మంచి చదువు ఉండాలి, మంచి స్కిల్ ఉండాలి. కానీ వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారో వాళ్ళు కాదు కదా. నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే అసలు ఆపర్చునిటీసు లేకపోతే మన గ్రోత్ అనడానికి అన్లిమిటెడ్. అది ఎవరు చెప్పలేదు. సో ఫస్ట్ ఈజ్ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ప్రతి వాళ్ళకి కూడా చక్కగా ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు 700 కాలేజీలు ఉన్నాయి, 3 లక్షల మంది ఉన్నాయి, మాకేం జాబ్ వస్తాయి అనుకోక్కర్లేదండి. ఇక్కడ కంపెనీలు ఏమంటున్నాయి, మనం 3 లక్షల మంది జాబ్ రావట్లేదు అనుకుంటున్నాం. కాలేజీకి వచ్చే కంపెనీలన్నీ నాకు 100 మంది కావాలి, మీ కాలేజీలో 100 మంది దొరకట్లేదు స్కిల్ అంటే వాడికి కావాల్సిన 100 మంది 1000 మంది అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి, కానీ నాకు కావాల్సిన 100 సూటబుల్ క్యాండిడేట్స్ లేరంటున్నారు. అంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయో అన్ని సూటబుల్ క్యాండిడేట్స్ దొరకట్లేదు. సో మన స్టూడెంట్ సూటబుల్ క్యాండిడేట్ అయితే వాడు సూటబుల్ క్యాండిడేట్గా తీర్చిదిద్దుకోగలిగితే చాలా జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేకపోవడానికి అసలు ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి స్కేల్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో వ్యూయర్స్, మనం ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ గురించి మనం తెలుసుకున్నాం. మనకి ఫస్ట్ స్టూడియోకి వచ్చి సివిల్ ఇంజనీరింగ్ మీద చాలా చక్కటి సూచనలు ఇచ్చారు డాక్టర్ ఏవి భాస్కరరావు గారు. ఇందులో వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మనం రేపు అట్లా సివిల్ ఇంజనీర్ చేసేటటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మేము కూడా చేసేటటువంటి ఒక విన్నపం ఏంటంటే, మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడడం ఒకటి, జాతీయ నేషనల్ హైవేస్ కూడా రావడం, అట్లాగే ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కొత్త కంపెనీలు, అట్లాగే నవరత్న, మినీరత్న, భారత్, ఇటువంటి అటువంటి ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా అన్నింటిలో కూడా ప్లేస్మెంట్స్ దొరుకుతున్నాయని చెప్పేసి చూస్తున్నారు. సో ఏంటంటే స్కిల్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం అనేది మాత్రం కంపల్సరీగా లభిస్తుందని చూస్తున్నారు. సో ఎస్, సివిల్ ఇంజనీరింగ్ తీసుకునే విద్యార్థులకు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అటువంటి సలహాలు కూడా పాటిస్తే చాలా మంచిదని చెప్పేసి మేము కూడా సూచన ఇస్తున్నాం. అదేవిధంగా రేపు మరొక ప్రొఫెసర్తో మరొక సబ్జెక్టు గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్.